వెల్కమ్ టు మైరా మీడియా. చూసారు కదా ప్రోమోలో భయంకరమైన సింహాలు కానివ్వండి, డైనోసార్స్. మన జనరేషన్కి సుమారు 90s జనరేషన్స్కి డైనోసార్ మీద ఒక అవగాహన ఉంది, అసలు అవి ఎలా ఉండేవి. కానీ ఇప్పుడు వచ్చే జనరేషన్స్కి డైనోసార్స్ కానివ్వండి వీటి మీద అంత అవగాహన లేదు. వీళ్ళందరూ ఒక అవగాహన క్రియేట్ చేయాలి, కొత్తదనంగా ఎలా చూపించాలి అనే ఎప్పుడు వినూత్నంగా ఆలోచించే రవిచంద్ గారు అయితే ఈసారి కొత్త కాన్సెప్ట్స్ వచ్చారు. అదే మీరు చూస్తున్న డైనో పార్క్. అసలు ఎందుకు వచ్చింది ఆ కాన్సెప్ట్? గతంలో ఆయన చేసిన టాకింగ్ సాయిబాబా కూడా సెన్సేషన్ అయింది. ఇది కూడా చాలా సెన్సేషన్, యూత్ని కానివ్వండి, చిల్డ్రన్ కానివ్వండి, అందరికీ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది. అసలు ఈ కాన్సెప్ట్ ఎలా వచ్చింది అనేది తెలుసుకుందాం. సార్, గతంలో టాకింగ్ సాయిబాబా అంటూ కూడా ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఇప్పుడు కొత్తగా డైనో పార్క్ ఏంటి, ఎలా వచ్చింది ఆలోచన? అంటే అప్పుడు ఇలాంటి మాస్గా చాలా అందరికీ అరవేటట్లుగా కొద్దిగా సినిమాలో ఉండే ఒక ఫైనల్ అడ్వెంచర్ లాంటిది ఒకటి క్రియేట్ చేయాలని మేము అనుకున్నామంట. అది కామన్ పీపుల్ ఎవరి వన్ బాగా ఎంజాయ్ చేయగలరని అనుకున్నాం. అది ఇలా డైనోసార్స్ని చూసి అవి మీదకి అటాక్ చేసినట్టు ఒక అడవిలో అడ్వెంచర్ వాకింగ్ చేసినట్టుగా అట్లా చేస్తే బాగుంటుంది అనుకున్నామంట. అనుకుని ఇప్పుడు ఇలాగా న్యూమెటిక్ టెక్నాలజీతోని కొద్దిగా జర్మన్ టెక్నాలజీతో ప్రోగ్రామింగ్ చేసేసి వాటిని అలా పెట్టామంట. ఆటోమేటిక్ సెన్సార్స్ ఆటోమేటిక్ మూవ్ అవుతుంది. మీరు చూస్తే యాస్టీస్గా కొన్ని ప్లేసెస్లో డైనోసార్ స్ట్రక్చర్ కానివ్వండి, ఆ రూపు ఎగ్జాక్ట్గా తీసుకొచ్చారు. ఎలా సాధ్యపడ్డది అది? చాలా మనకి రిఫరెన్సెస్ ఉన్నాయి కదండి, యూట్యూబ్లోని గూగుల్లోని చాలా రిఫరెన్సెస్ ఉన్నాయి. వాటిని బేస్ చేసి మూవీలో ఉన్నవి కొన్ని మనం ఇందులో యాడ్ చేసామంట. అందులో ఉన్న యాక్షన్స్ అవి కాపీ చేసాం కొద్దిగా. మామూలుగా సాయిబాబా అంటే ఓన్లీ ఒక పెదాలు ఒక వరకు ఇచ్చే వదిలేశారు. ఇక్కడ మాత్రం మీరు మొత్తం కొన్ని ప్లేసెస్లో బాడీ షేప్ మొత్తాన్ని కూడా తీసుకొచ్చి యాస్టీస్గా కూడా మొత్తం కదిలే విధంగా చేశారు. ఏం టెక్నాలజీ యూజ్ చేశారు, అసలు ఎలా వచ్చింది ఆ ఆలోచన? టెక్నాలజీ అంటే ఇప్పుడు ఫారెన్లో చాలా టెక్నాలజీ అందుబాటులో ఉందండి. వాటిని బేస్ చేసుకుని అక్కడ కొన్ని కోర్సెస్ ఆన్లైన్లో చేసి దాన్ని బేస్ చేసుకుని చేసాం. ఇంకా యాక్షన్స్ అవి కూడా చాలా వరకు సినిమాలో యానిమేట్రానిక్స్ చేస్తుంటారు కదా, వాటిని బేస్ చేసుకుని మేము ఈ యాక్షన్స్ అన్ని కాపీ చేసామన్నమాట. ఎంటర్ అయ్యి అవ్వగానే లయన్ నిజంగా లయన్ అరుస్తుందా అన్న ఫీలింగ్ వచ్చేలా చేశారండి. అసలు ఎక్కడ తీసుకున్న రిఫరెన్స్ అది? అంటే ఒక యానిమల్ ఇంకా మేము డైనోసార్ అన్ని చేసిన తర్వాత ఏదో ఒక యానిమల్ కాస్త రియలిస్టిక్గా అడవిలో ఉన్న యానిమల్ చేయాలనిపించింది. ఎంట్రన్స్లో ఫస్ట్ అట్రాక్ట్ చేయాలనుకున్నా. అది సింహం మొత్తం అంతా రియల్ ఫర్తో చేసి పెట్టామంట. మంచి ఈ డైనో పార్క్లో స్పెషల్ అట్రాక్షన్ స్నేక్. నిజంగా మన మీదకి వచ్చి తిరుగుతున్నట్టు అది ఇదంతా కూడా చాలా న్యాచురల్గా అనిపించిందండి. ఎక్కడైనా ఇన్స్పైర్ అయ్యారా? ఏదైనా కాన్సెప్ట్ చూసారు ఎక్కడైనా? అది అంటే ప్రజలకి భయం పడేది ఏవైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో, ఏ జంతువులు అయితే బాగా చూసి కాస్త అట్రాక్ట్ అవ్వడం కానీ ఎక్కువ ఫీల్ ఉంటుందో అలాంటి సబ్జెక్టులు ఎంచుకుని వాటి యాక్షన్స్ని యాజ్ దిస్ కాపీ చేయడానికి ప్రయత్నం చేసాం. ఇప్పుడు మాకు తోచినంత వరకు మా ఎఫర్ట్ మొత్తం పెట్టాం దీని మీద. ఇంకా ఇంప్రూవ్ చేయబోతున్నాం. రోబోటిక్స్ అంతా ఇంకా వస్తాయి, ఉన్నాయండి. ఇంకా డిఫరెంట్గా ఉండేవి రోబోటిక్స్ వస్తాయన్నమాట. ఇవన్నీ యాంటీబయోటిక్స్ సంబంధించినవి. కొన్ని రోబోటిక్స్ వస్తాయన్నమాట, క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేటట్లు అట్లాంటివి కూడా కొన్ని వస్తాయి. ఇందులో యూజ్ చేయబోతున్నాం. ఏంటి సార్, ఎందుకు మీకు ఈ రోబోటిక్స్ కానివ్వండి ఇవన్నీ కొత్తగా క్రియేట్ చేయాలనే ఆలోచన కానివ్వండి, ఎందుకు అంత పిచ్చి మీకు? అది అంత పిచ్చి అన్నాం కన్నా ప్యాషన్ అనొచ్చు. ప్యాషన్ ఎందుకు అంత ప్యాషన్ మీకు? అంటే ఇది ఆర్ట్ అనేది యాక్చువల్గా నాకు నా ప్రొఫెషన్. రోబోటిక్స్ చాలా చేయాలని కోరిక ఉండేది. అది మనకు అందరిని ద్రాక్షేమో అనుకున్నాం అన్నమాట. కానీ చేస్తూ ఉంటే మనకు అందుబాటులో ఉన్నది మనం చేయగలం. ఇది ఎప్పటికైనా సరే మనకి అందుతుంది అనుకున్నాను. అది ప్రాక్టీస్ చేసి ఆన్లైన్లో కోర్సెస్ ఎదిగి ఇవన్నీ చేస్తుంటే అది ఈజీగా నేను ఇవ్వగలిగాను. వితిన్ 5-6 ఇయర్స్లోనే బయటికి వెళ్ళి చదవకుండానే ఇక్కడి నుంచే యూట్యూబ్లోని ఆన్లైన్స్లోని ఈ కోర్సెస్ నేర్చుకుని ఇంప్రూవ్ చేసుకోగలిగాను. సో పిల్లలు చాలా భయపడుతున్నారు. నేను చూశాను. మరీ ఒక ఊహ తెలియని వాళ్ళు కానివ్వండి, ఒక 10 years బిలో వాళ్ళకైతే నిజంగా యానిమల్ ఏమో అనుకుంటున్నారు. వాళ్ళకి మనం చెప్పాల్సి వస్తుంది. అంత న్యాచురల్గా తీర్చిదిద్దడానికి ఎన్ని రోజులు కష్టపడి ఉంటారు? ఇది 8 months నుంచి కష్టపడుతున్నామండి. అది చాలా చోట్ల ఇది ఎగ్జిబిట్ చేయాలని చాలా చోట్ల ప్లాన్ చేసాం. ఆఖరికి ఇక్కడ అవకాశం వచ్చింది. ఇక్కడ సిల్వర్ స్పూన్స్ వాళ్ళకి మేము ఇదంతా చేసి ఇచ్చామన్నమాట, శ్రీనివాస్ గారికి. ముఖ్యంగా ఇది చూసారా మీరు? ఒకసారి మాకు ఎవరైనా చూపిస్తాడు. అవతార్లో చూసాం అది మనం వేలాడుతూ. ఎక్కడి నుంచి వచ్చింది ఈ కాన్సెప్ట్ మీకు? అవుతారండి అవతారం బేస్ చేసుకునే
కొంత ఈ సినిమాల్లో ఏ పాయింట్ల మీద అట్రాక్ట్ అవుతారో ఆ పాయింట్లనే మేము ఇందులో కాపీ చేసామండి. యాస్టీజ్ లుక్ ఎలా తీసుకొచ్చారండి? ఏ మెటీరియల్ వాడేది ఇదంతా? ఇదంతా ఫైబర్ గ్లాస్ అండి. లోపల ఇంటర్నల్ స్ట్రక్చర్ ఐరన్ స్ట్రక్చర్ అయితే ఉంటుంది, అలా బేస్ చేసుకుని చేసింది అనమాట. టెక్స్చర్ కానీ ఎవ్రీథింగ్ బాగా కాపీ చేసి వేర్లు కానివ్వండి, అవి ఆలాడే విధానం, ఇదంతా కూడా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ వైజాగ్ వాళ్ళకి. ఇదంతా ఏమనిపిస్తుంది? వాళ్ళంతా ఎంతమంది వచ్చి మీకు ఎంత బాగుందని చెప్తారు? చాలా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి, ఇంతమంది ఇలాగా ఇది అట్రాక్ట్ అవుతారని అనుకోలేదు. మాకు ఇక్కడ ప్లేస్ దొరకడం కూడా చాలా అదృష్టం. మీకు బాగా ఫేవరెట్ ఏంటి ఇందులో? ఇందులో ఒక స్నేక్ ఒకటి బాగుంటుందండి, సింహం బాగుంటుంది, ఒక డైనోసార్ ఒకటి ఉంటుంది రీసెంట్గా చేసి పెట్టింది, అది కూడా కలర్ఫుల్గా ఉండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మేడం. డైనో పార్క్ చూసిన తర్వాత చాలా అసలు ఎక్సైటింగ్ గా ఉంది. రియల్ అసలు స్నేక్ లా ఉంది, ఇది ఆనకొండ లాగా ఏమో అనిపిస్తుంది. ఎక్స్పీరియన్స్ అయ్యారు? లేదు చాలా బాగుంది, చాలా వెరీ థ్రిల్లింగ్. వైజాగ్ లో ఉన్న వాళ్ళకి ఒక మంచి ఎక్స్పీరియన్స్ మేడం. ఎస్ అండి, చాలా బాగుంది. అసలు పిల్లలు కాదు, మేమే జడుచుకుంటున్నాం. చాలా బాగుంది, చాలా బాగుంది. రికమెండ్ చేస్తాను. చాలా థ్రిల్లింగ్ ఉంది, చాలా బాగుంది. లైట్ ఎఫెక్ట్స్ అంతా బాగుంది. నిజంగా అయితే నాకు చాలా భయం వేసింది ఫస్ట్ అయితే. మామూలుగా డైనోసార్స్ అంటే మన జనరేషన్ వాళ్ళకి తెలుసు, కానీ ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి తెలియదు కదా. ఏడుకొస్తే తెలుసుకుంటారా వాళ్ళు? అంటే తెలుసుకోవాలి, అంటే ఎందుకంటే ఇంతకు ముందు ఉండేవి కాదు అని చెప్పేవారు కదా, ఇంతకు ముందు ఉండేవి కాదని చెప్పేసి ఇప్పట్లో ఉండేవారు. కానీ ఇప్పుడు ఇది చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది అసలు పాతకాలంలో అసలు ఎలా ఉండేవి ఏంటి అని. ఇది కూడా చూసిన తర్వాత నిజంగా అనిపిస్తుంది నాకు కొంచెం బాగుంది. చూసావు కదా, వాట్ ఇస్ యువర్ ఫేవరెట్? ఫేవరెటా? అక్కడ ఇదే ఫేవరెట్, స్నేక్. చాలా ఇంప్రెస్. ఈ డైనో పార్క్ ఎలా ఉంది? చాలా బాగుంది, వైల్డ్ గా ఎక్స్పీరియన్స్ లైవ్ లో ఉన్నట్టుంది. అది ఆర్టిఫిషియల్ అని తెలిసినా కూడా లైవ్ ఎక్స్పీరియన్స్ కలుగుతుంది. చాలా బాగుంది. లేదు, ఇదే ఫస్ట్ టైం. ఏసీ ఉన్నా కూడా స్వెట్టింగ్ వస్తుంది. ఏమనుకుని వచ్చారు? ఇది లోపల ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్? అంటే ఏదో సౌండింగ్ ఉంటది, అంతేం ఉండదు అని అనుకున్నాం, కానీ అవి అమ్మో చాలా బాగా ఉంది, చాలా బాగుంది. మళ్ళీ వస్తారా? వస్తాం. సూపర్ అండి, చాలా బాగుంది, ఎక్సలెంట్. పిల్లలు ఫుల్ ఎంజాయ్ ఈ సమ్మర్ హాలిడేస్ కి, ఎక్సలెంట్ గా ఉంది. మా తిరుపతి అండి, తిరుపతి నుంచి వచ్చిన ఇక్కడికి హాలిడేస్ ప్లాన్ అండి. అవునండి, ఫుల్ వ్యూ ఎంజాయ్, వ్యూ అంతా వైజాగ్ అంతా కావాలి. నాకు ఎలా తెలిసింది డైనో పార్క్? ఇన్స్టాగ్రామ్ లో సూపర్. అవునండి, లేదు ఇదే ఫస్ట్ టైం. ఎక్సలెంట్ గా ఉంది, ఫుల్ ఎంజాయ్. లవ్ యూ వైజాగ్, లవ్ యూ. ఎక్సలెంట్ వ్యూ, బాగుంది. డైనోసార్స్ అంటే మన జనరేషన్ తెలుసు, ఇప్పుడున్న జనరేషన్ పెద్దగా తెలియదు. అవునండి, సూపర్ గా ఉంది, సూపర్ గా, ఎక్సలెంట్ గా. ఎలా ఉంది? చాలా బాగుంది సార్, చాలా బాగుంది. సౌండ్స్, సెట్టింగ్స్ చాలా బాగుంది, చాలా అమేజింగ్ గా ఉంది. బాగుంది, చాలా బాగుంది. ఏం ఎక్స్పెక్ట్ చేశారు? ఇందులో ఏముంటది అనుకున్నారు? సేమ్ ఇదే ఎక్స్పెక్ట్ చేసినాము. భయం అవుతుంది అనుకున్నాము, కానీ ఏం భయం లేదు, చాలా బాగుంది. పిల్లలు ఎలా ఉంటుంది? వాళ్ళు భయపడతారు అనుకున్నాము, కానీ ఏం భయపడలేదు, చాలా బాగా రియాక్ట్ అయ్యారు, చాలా బాగుంది. ప్రిఫరబుల్ రావచ్చు ఇక్కడికి? ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్. ఎలా ఉంది సార్ డైనో పార్క్? ఎలా ఉంది? గుడ్ అండి, ఇట్స్ నైస్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. పిల్లలతో చాలా బాగుంది. షీ ఎక్స్పీరియన్స్ ఎ లాట్ అండ్ ఇట్స్ బెటర్ దెన్, అంటే ఒక రియాలిటీని, ఒక ఎక్స్పీరియన్స్ పిల్లలకి మోర్ దెన్ ఎనఫ్. ఇట్స్ గుడ్ టు హియర్ ఆల్ దీస్ థింగ్స్ కమింగ్ అప్ హియర్. డైనోసార్ అంటే చాలా మందికి ఇంట్రెస్ట్ తెలుసుకోవాలని, ఇందులో చాలా రకాల డైనోసార్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఎలా? అవునవును, న్యూ ఐటమ్స్ అనేవి తీసుకొని వచ్చారు. సో ఇట్స్ గుడ్ టు, అంటే తెలుసుకోవడం వల్ల చాలా ఇంపార్టెంట్ తెలిసింది. సో ఈ టైప్ ఆఫ్ డైనోసార్స్ ఉన్నాయి అన్ని. ఈ జనరేషన్ డైనోసార్ కోసం తెలుస్తాయి, కొంతమందికి తెలుస్తుంది. ఇప్పుడు మా పాప ఉంది, షీ అంటే ఎక్కువ నెట్ఫ్లిక్స్ లాట్లో చూస్తుంటాయి డైనోసార్స్, బట్ ఇక్కడ రియల్ గా వచ్చి చూడడం అనేది షీ ఎక్స్పీరియన్స్, ఒక గుడ్ ఎక్స్పీరియన్స్. భలే ఉంది, సూపర్. ఏం నచ్చింది బాగా? ఏం నచ్చిందంటే అక్కడ
సడన్ గా రావడం నచ్చింది, బాగుంది. స్పైడర్ మ్యాన్స్ అని ఏముంటదంటే అంత సడన్ గా ఉండదు అనుకున్నాను, కానీ బాగుంది. ఇంకా బాగా పెడితే బాగుంటది, ఇంకా కొంచెం ఎక్కువ పెడితే బాగుంటది. డైనోసార్స్ బాగున్నాయి. అంత సడన్ గా ఆ వైబ్రేషన్స్ కి భలే ఉంది, ఆ లైట్స్ కి భలే ఉంది. భయపడడానికి బాగుంది. చేయలేదు ఎప్పుడు, లేదు. ఇప్పుడు ఇంకా ఫస్ట్ టైం నేను రావడం. లేదు, ఇంకా చెప్తాను ఒకసారి రమ్మంటాను ఇలాగా. కానీ చాలా బాగుంది. ఇంకా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతలా ఉంటుందని. లోపలికి వచ్చి బయట అనుకున్నాను నేను ఉండదని, లోపలికి వచ్చేస్తే బాగుంది, చాలా బాగుంది. ఏంటి ఈరోజు ఫేవరెట్ నీ టాయ్ ఏంటి ఇందులో ఉన్న డైనోసార్ అంటే స్నేక్, గుడ్లగోప. బాగుంది, పెద్దదే. దగ్గరకు వచ్చింది సడన్ గా. ఆ టైం కి దగ్గరకు వచ్చేలోగా సడన్ గా వచ్చేయడం చాలా బాగుంది. భయపడ్డాను, చాలా బాగా చాలా బాగుంది. కానీ బాగా పెట్టారు. ఇదే స్నేక్ మన సినిమాలో చూస్తాం అనకుండా ఇంత పెద్దగా, అలాంటిది వైజాగ్ లో లైవ్ ఎక్స్పీరియన్స్. ఆ మూమెంట్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ వచ్చే టూరిస్టులు అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మాట్లాడతాం. మేడం ఎక్కడి నుంచి వచ్చారు? యుఎస్. ఎలా తెలిసింది మేడం ఇక్కడ ఉన్నది? యా, ఫర్ మై సిస్టర్. మీ సిస్టర్ ద్వారా. యా. ఎలా అనిపిస్తుంది ఇదంతా? దట్ వాస్ ఎ నైస్ ఎక్స్పీరియన్స్. అవునా? యుఎస్ లో ఉన్నారు మీరు, ఇలాంటివి అక్కడ ఉన్నాయా? యా. అవునా? అక్కడికి ఇక్కడికి ఏం వేరియేషన్ ఉంది మీకు? It will be somewhat natural than this. This is like artificial. ఫస్ట్ టైం ఇది ఇలాంటిది ఒకటి పెట్టారు విశాఖపట్నంలో. ఎలా అనిపిస్తుంది అంతా? That was good experience. ఫ్యామిలీతో వచ్చి రియల్ గా అనిపిస్తుందా మేడం? మీకు రియల్ గా అనిపిస్తుందా? Yeah, kids are enjoying it. ఎలా ఉంది అన్న ఎక్స్పీరియన్స్? భయం వేస్తుంది. భయం వేస్తుందా? ఏమనుకున్నావు లోపల ఎలా ఉంటుంది అనుకున్నావు? ముందే భయపడుతూ వచ్చాను, కానీ కొన్ని భయం వేసే, కొన్ని భయం వేయలేదు. ఏం బాగా నచ్చింది మీకు బాగా? నాకు డైనోసార్ చూడగానే భయపడిపోయాను. అవునా? ఇంకేం భయపడ్డావు? స్నేక్ చూసావా? స్నేక్ భయం వేయలేదు. ఏమనిపిస్తుంది ఇలాంటి ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేసావా? ఎప్పుడైనా చేసావా? ఎలిఫెంట్స్, యానిమల్స్ మీద చేయలేదు, కానీ హర్రర్ హౌస్ కి వెళ్ళారు. చేసాను. భయంగా ఉందా ఇది? ఎంటర్టైన్మెంట్ గా ఉంది, చాలా కొంచెం భయంగా ఉంది. బాగుందా? వస్తాను. డైనో పార్క్ ఎలా ఉంది? బానే ఉంది. ఏం బాగా నచ్చింది నీకు? ఏనుగా. ఇంకేం బాగా నచ్చాయి? అంతే. స్నేక్ అంటే ఎవరైనా చిన్నది పెడతారు కదా, మీరు ఎందుకు పెట్టారు? లేదు, అనుకుండా భయం పెట్టడానికి కాస్త ఎక్కువ అట్రాక్టివ్ గా ఉంటుంది అని చెప్పేసి ఈ సైజ్ చేసాం. ఈ బాగా పెద్ద సైజ్ అవడం వల్ల కొద్దిగా అట్రాక్ట్ అవుతున్నారు, ఈజీగా క్యాచీగా ఉంటుంది. మామూలుగా తయారు చేయడం ఒక ఎత్తు అయితే దీని సౌండ్స్ ఒక ఎత్తు కదా, ఎలా ఎక్కడి నుంచి తీసుకున్నారు ఇవన్నీ? డిఫరెంట్ సౌండ్స్ అండి. యూట్యూబ్ లో కొన్ని ఉంటాయి, బయట నుంచి సంపాదించవచ్చు. కొన్ని మిమిక్రీ ఆర్టిస్టులు తయారు చేసింది ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. వాటిని బేస్ చేసుకుని మేము సంపాదించాము. అవునా సార్? ఈ మెకానిజం అంతా ఎలా వస్తుంది సార్? నిజంగా అది తిరిగేదాని మెకానిజం ఇదంతా కూడా ఏమేమి వాడి ఉంటారు? ఇదంతా న్యూమాటిక్ సిస్టమ్ అండి. జర్మన్ టెక్నాలజీ, ప్రోగ్రామింగ్, కోడింగ్, కొన్ని డివైజెస్ యూజ్ చేసి మేము ఇలా చేసామండి. ఊర్మిలో మెరుపులు మనం ఒక ఫారెస్ట్ లోకి వెళ్ళినట్టు అన్నట్టు. ఓకే, ఎంత అయింది సార్ మొత్తం ఇది ఎస్టాబ్లిష్ చేయడానికి? 1.2 crores. ఎవరైనా ఇది చూసి ఎంకరేజ్ అయ్యి వచ్చి నేర్పించమంటే నేర్పిస్తారా? నేర్పిస్తామండి. నేర్పిస్తారా? షూర్. లేదండి, ఇంకా ప్లాన్ చేస్తున్నాం, రెడీ అవుతుంది. ఇంకా మంచిగా ఉన్నాయి. ఇంకేం చూపించబోతున్నారు? లోపల ఒక డైనోసార్ ఉంది, స్పెషల్ డైనోసార్. చూపెడతాను. సో మీరు చూస్తున్నారు కదా ఈ డైనోసార్, ఇది చాలా ప్రత్యేకం. ఇక్కడ చాలా కేర్ తీసుకున్నారు రవి గారు. సార్ రవిచంద్ సార్, ఏది స్పెషల్ ఏంటి? ఇది కొద్దిగా అవతార్లు కొన్ని యానిమల్స్ ఉంటాయి కదండి, అవతార్ డైనోసార్ లాగా చేసామంట. కొద్దిగా బ్లూయిష్ గా, కొద్దిగా రెడ్డిష్ గా. అంటే మేము ఎగ్జాక్ట్ గా ఫాలో అవ్వలేదు, అట్రాక్టివ్ ఉండేట్టుగా కొద్దిగా ఫ్యాంటసీలా క్రియేట్ చేసామన్నమాట. కలర్స్ అవి ఎగ్జాక్ట్ గా ఫాలో అవ్వలేదు. మనకి ఏదైతే చూడడానికి ఇంట్రెస్ట్ గా ఫీల్ అవుతారో వాటినే చేసామన్నమాట. ఇది మూవ్ అవుతుందండి, హెడ్ పైకి లెగడం, నోరు ఓపెన్ చేయడం, చాలా రియలిస్టిక్ గా ఉంటుంది. ఇది కొద్దిగా ఫర్ అది లోపల నుంచి వచ్చినట్టుగా, వెంట్రుకలు వచ్చినట్టుగా కొద్దిగా చూడడానికి ఇదిగా ఉంటుంది అన్నమాట. బ్యూటిఫుల్ గా ఉన్నా సరే భయంకరంగా ఉంటుంది. అవతార్ ఒక విధంగా మేము చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అనుకోవచ్చు. అవునండి,
అవునండి అవునండి. ఇంకా అవతార్ సబ్జెక్టులు కొన్ని పెడదాం అనుకున్నాం, మెల్లిగా త్వరలో వస్తాయి మేడం. అవతార్ సబ్జెక్టులు లోపలికి వస్తాయి. ఏదైనా సరే కాన్సెప్ట్ ఏదైనా సరే ఎంటర్టైన్ చేయడమే, ఫలానా కాన్సెప్ట్ అని కాదు. అంటే ఎక్కువ డైనోసార్లు ఉంది కాబట్టి డైనో పార్క్ అని పెట్టాం, క్యాచీగా ఉంటుందని. ఇంకా అవతార్ సబ్జెక్ట్ కూడా లోపలికి వస్తాయి కొన్ని. ఏమనిపిస్తుంది పిల్లలందరూ ఇంత ఎంజాయ్ చేస్తున్నప్పుడు మీ ఎఫెక్ట్ మీ కష్టం ఏమనిపిస్తుంది? ఇంకా మంచిగా ఇంకా చాలా స్పెషల్గా చేయాలనుకుంటామండి. ఇది మేము చేసినట్లో ఇది 50% మాత్రమే చేసాం. ఇంకా 50% ఫుల్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎక్కువ టైం తీసుకుని ఇంకా బాగా చేయగలం మేము. ఆ ఎఫర్ట్ కూడా మేము త్వరలో చూపెడతాము. నెక్స్ట్ ఏం చూపించబోతున్నారు? నెక్స్ట్ ప్రెగ్నెంట్ ఉమెన్ చెప్పాను కదా మీకు, ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ 100 feet లోపల నుంచి ట్రావెల్ చేసి లోపల అన్నీ చూసుకుంటూ లోపల బేబీ ఇంటర్నల్ ఆర్గాన్స్ ఇవన్నీ రోబోటిక్స్తో చేస్తున్నాం అన్నమాట. అది నెక్స్ట్ సంక్రాంతి కల్లా రెడీ అవుతుంది. అది కూడా ప్రాసెస్లో ఉంది. ఇంకా ఇందులో ఈ డైనో పార్క్లో నెక్స్ట్ స్పెషల్ ఏముంది మన దగ్గర? మాకు లైన్ చూపించారు, లైన్ చాలా ఇష్టం మాకు. లైన్ చూపెడతానండి మీకు. చూస్తున్నారు కదా గర్జించే సింహం. సింహం అంటే అందరికీ చాలా ఇష్టం, కానీ ఒక రియల్ సింహం రోబోటిక్లో చూస్తే ఎలా ఉంటుంది అనేది ప్రజలు చూపించారు. సార్ ఏంటి చాలా చాలా రియలిస్టిక్గా ఉందండి. అవునండి ఫర్ అది యూజ్ చేసాం, కొద్దిగా స్కిన్ కానీ అంత రియలిస్టిక్గా చేసి రెడీ చేసాం. దీనికోసం అంతా ఓవరాల్ ఫర్ టీత్ కానీ అది చాలా వరకు చేసాం. కానీ ఇక్కడ చాలామంది ఆకతాయిలో కొద్దిగా పళ్ళు పేగడాలు అవి చేస్తుంటారు అన్నమాట. అట్లా మనం అడ్జస్ట్ చేస్తున్నాం మేము. అందువల్ల కొద్దిగా డ్యామేజ్లు అవుతున్నాయి, మళ్ళీ రిపేర్ చేయలేకపోతున్నాం. మరి వాళ్ళు కంట్రోల్ చేయలేం, వాళ్ళ ఆనందంతో రియలిస్టిక్గా ఫీల్ అవుతారు కదా, అల్లరి చేస్తుంటారు. ఈ చూలు కానీ ఇదంతా కూడా చాలా రియలిస్టిక్ గా ఉందండి. ఇది ఎక్కడ రిఫరెన్స్ ఎక్కడ తీసుకున్నారు? లేదండి, ఇక ఫర్ అది అమ్ముతారు. ఆ ఫర్ అది యాడ్ చేసి అది కలరింగ్ అది చేస్తూ ఇంప్రూవ్ చేసామన్నమాట. షేప్ సింహం అంటే భయంగా చూపించాలి, ఇదంతా కూడా మీ షేప్ ఏంటి? నాకు కూడా భయం అయింది. ఏమంటారు ఇదంతా? ఏం చేస్తారు అంత అంత ఫాస్ట్ ఎఫెక్ట్ దీనికి థ్రిల్ అవుతారు. దీనికోసం ఎగైనా వస్తారు. అటాకింగ్ మోడ్ లో ఉంటుంది అన్నమాట అంతా. అవునండి చాలా ఇష్టపడతారండి. చాలా మంది ఫోన్ చేసి చెప్తున్నారట, ఇక్కడ మళ్ళీ వచ్చిన వాళ్ళు 3-4 సార్లు వస్తారు. చాలా హ్యాపీగా ఉంది. ఈ డైనో పార్క్ మీ కళ సాగరం అయింది. చాలా బాగుందండి, చాలా బాగా ఇంప్రూవ్ అయింది. మాకు కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది, మమ్మల్ని ఎంత బాగా ఆదరిస్తారా అని మాకు కూడా ధైర్యం వచ్చింది. విశాఖ ప్రజలు కొత్తదనాన్ని ఎప్పుడు ఇష్టపడతారు, ఎంకరేజ్ చేస్తారు. మీ విషయంలో కూడా అదే జరిగింది. అదే జరిగింది, చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఇంప్రూవ్ చేస్తాం, ఇంకా మా వర్క్ చూపెడతాం. నెక్స్ట్ రవిచంద్ర గారి దగ్గర నుంచి ఇందాక చెప్పారు ప్రెగ్నెంట్ ఉమెన్ సంబంధించి చేయొచ్చు. ఇంకా ఇందులో ఎలాంటివి చూడబోతున్నాం డైనో పార్క్? ఇంకా రియలిస్టిక్ గా చూడబోతున్నారండి. ఇంకా రియలిస్టిక్ గా ఇంకా మూవ్ అవుతున్నట్టు, చిన్నగా ముందుకు వస్తున్నట్టు ఇలా అన్ని చేయగలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచి చేయాలి మనస్ఫూర్తిగా నేను మా మైరా మీడియా తరఫు కోరుకుంటున్నా. ఖచ్చితంగా మీరు ఏం చేసినా మా సపోర్ట్ మీకు ఉంటుంది. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ఫేజ్ లో ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతుంది. చూడండి, వెయిట్ చేయండి. ఇంకా మంచివి కాన్సెప్ట్స్ తో నేను రాబోతున్నాను. చూసారు కదా, ఇలాంటి లైవ్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా రవిచంద్ర గారు అతి త్వరలో ఇంకా ఎక్కువ తేబోతున్నారు. ప్రజెంట్ ఇదైతే విశాఖ బీచ్ రోడ్లో ఉంది. సో ఎవరైతే విశాఖ కొత్తదనం కోరుకుంటారో అందరూ ఇక్కడ వచ్చి మంచి ఎక్స్పీరియన్స్ లైవ్లో ఇలా ఏదైతే ఈ రోబోటిక్స్ సంబంధించి పిల్లలకు సంబంధించి ఏదైతే ఉందో వీళ్ళందరూ వచ్చి మంచి ఎక్స్పీరియన్స్ అయితే పొందొచ్చు. సో వీడియో జర్నలిస్ట్ మోషతో ఉదయ్ మైరా మీడియా విశాఖపట్నం నుంచి.